రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క ముఖ్యమంత్రికి రాలేదు. ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా మిగులు జలాల కోసం ఆనాడు తెలుగు గంగా ప్రాజెక్ట్ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేశారు తప్ప ఆ తర్వాత మొదలుపెట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు కానీ రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు నీళ్లు అందించే హంద్రీనీవా ప్రాజెక్టు ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. అదేవిధంగా మడకసిర బ్రాంచ్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలకి రైతాంగానికి నీరందించే వేదవతి ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమం ఏ ఒక్క ప్రభుత్వం చేయలేదు. గాలేరు నగరి ప్రాజెక్టు కానీ, గండికోట ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అనంతపురంకి తాగునీరు అందించే ముచ్చుమర్రి లాంటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా సోమశిల, స్వర్ణముఖి లింక్డ్ కెనాల్ ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో కానీ, అదేవిధంగా ఈరోజు రాయలసీమలో ఉన్న ఎన్నో రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఏ ఒక్క ప్రభుత్వము కూడా చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. కానీ ఇదే నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు దోచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు చెప్పి లూటీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే సంకల్పము ఏ ఒక్క నాయకుడికి, ఏ ఒక్క ప్రభుత్వానికి లేదనే విషయాన్ని ఈరోజు మనం గుర్తించాలి. భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఈరోజు అత్యంత వలసలున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది రాయలసీమ ప్రాంతం అని మనం చెప్పాలి. ఇక్కడ పరిశ్రమలు స్థాపించి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నా ఆ దిశగా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయలేదు. రాయలసీమ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా అన్యాయం జరుగుతోంది. రైతులకు అన్యాయం జరుగుతోంది, యువతకు అన్యాయం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము జరగకుండా పూర్తిగా ఈ ప్రాంతానికి వెనక నెట్టేసే కార్యక్రమం జరుగుతోంది. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలతో, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు లూటీ చేశారు. ఈ ప్రాంతంలో గనులు లూటీ చేశారు, సహజ వనరులు లూటీ చేశారు తప్ప ఈ ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు, ఏ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. రాష్ట్రం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 37,000 కోట్ల రూపాయలు లూటీ చేసి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి ఒక్క ఎకరాకి కానీ, ఒక్క రైతుకు కానీ నీళ్లు ఇవ్వలేని చేత కానీ దత్తమ్మ ప్రభుత్వము ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని ఈరోజు మనమందరం గుర్తించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఈ 4.5 సంవత్సర పరిపాలనలో పూర్తి చేసింది కేవలం ఒకే ఒక్క ప్రాజెక్టు. అదే కడప జిల్లాలో సర్వారాయుడు ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్టుని పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టు కూడా ఎందుకు పూర్తి చేశారంటే రైతులకు నీళ్లు ఇవ్వడం కోసం కాదు, ప్రజలకు తాగునీరు అందించడం కోసం కాదు, కేవలం తన మేనమామ చేపల చెరువుల కోసము, తన సమస్త భారతీయ సిమెంట్ కోసం నీళ్లు అందించడం కోసం తప్ప ఏ ఒక్క రైతుకు నీళ్లు అందించే కార్యక్రమము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు.